నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తొలి దశలో ఎన్నికలు జరిగే చోట ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఇందులో 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అభ్యర్థులు దావతుల పేరుతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థిరాస్తి వ్యాపారస్తులు పోటీకి దిగి ఓటర్లకు కానుకలను పంపిణీ చేస్తున్నారు. ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం కూడా నిఘా పెట్టింది. అలాగే 2, 3వ విడత ఎన్నికలకై అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జోరు, ప్రచార హోరుపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వి ప్రకాష్ గారు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు, సామాజిక అంశాల విశ్లేషకులు; రావుల శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; మేజర్ శివకిరణ్ గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. ప్రకాష్ గారు, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల కళ వచ్చింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క చూసినట్లయితే ప్రచార హోరు, అట్లాగే అభ్యర్థుల ప్రలోభాల జోరు కొనసాగుతోంది. మొత్తం మీద ఏకగ్రీవాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచార సరళిని ఎట్లా విశ్లేషించుకోవాలి? ఒకటి, ఇటీవలనే శాసనసభకు ఎన్నికలు జరిగినందున ఇంకా దాని నుండి బయటకు పడకముందే ఈ ఎన్నికలు వచ్చాయి. న్యాచురల్గా ఆ ప్రభావం వీటి మీద కూడా ఉంటుంది కొంత. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రలోభాలు కానీ, ఈ డబ్బు ఇట్లాంటివి వీటిది బాగా ఉంది. చాలా గ్రామాలలో యూత్ చాలా కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. నేను చూశాను ప్రత్యక్షంగా మా గ్రామంతో సహా. యువకులంతా కూడా ఒక దగ్గర కూర్చొని యునానిమస్ తీసుకురావాలి, మన ఊర్లో మనం అభివృద్ధిని కోరుకోవాలా. చాలా గ్రామాలలో టీఆర్ఎస్ నుంచే ఎక్కువ మంది పోటీ పడడం అనేది కనబడతా ఉంది. అంటే ఒకే పార్టీలో చాలా పోటీ ఉండడంతో ఈ యూత్ కొంచెం ముఖ్య పాత్ర వహించి, మీ పార్టీ వ్యక్తే కదా ఎవరు వచ్చినా కూడా మీరందరూ ఒక అభ్యర్థిని సూచించండి, మేమందరం సపోర్ట్ చేస్తాం. ఇది మంచి, ఈసారి ప్రత్యేకంగా మనం దాన్ని గమనించాల్సిన అంశం. అది ఆ యూత్లో వచ్చిన చైతన్యం వల్ల ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్నాయి. డెఫినెట్గా ఎలక్షన్స్లో వాళ్ళు ఏకగ్రీవంగా ఉండి 15 లక్షలు ఏదైతే ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నదో అది తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సరే, ఒకటి, ఎప్పుడూ లేనంతగా ఈ ₹1 కోటి, 2 కోట్ల రూపాయలు కూడా సర్పంచ్ ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి కొంతమంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పక్కనేమో పంచాయతీరాజ్ చట్టాన్ని చాలా పకడ్బందీగా అమలు జరపడానికి ఇటీవలనే లాస్ట్ ఇయర్ కొత్త చట్టం తీసుకొచ్చాం. మనం వాస్తవంగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది మన దగ్గరనే, మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 1959 నవంబర్ 1న ఈ పంచాయతీరాజ్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశ వ్యాప్తంగా, షాద్నగర్లో. సో మన దగ్గర మొదలైన ఈ సిస్టమ్ రాను రాను ఏమైందంటే కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ ఫంక్షనింగ్లో లేని పరిస్థితి. చాలా దిక్కుల గొడవలు, మళ్ళీ రద్దు చేయించుకోవడాలు, స్టేలు తీసుకొచ్చుకోవడాలు. ఒక పక్క ప్రభుత్వాలేమో నిధులు ఇవ్వడంలో కొంత అలసత్వం. మనకు ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పంచాయతీలకు అధికారాలు బదిలీ ఇవ్వకపోవడం, వీటన్నిటి కారణంగా గ్రామాలు ఇవాళ పూర్తిగా ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క స్ఫూర్తిని నిలబెట్టలేకపోయినాయి. సో ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, ఇప్పుడు కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. ఈ నేరుగా బడ్జెట్ ద్వారానే నిధులు ప్రతి గ్రామానికి 5 లక్షలు తక్కువ కాకుండా ఆ జనాభాను బట్టి ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఎందుకో మరి ఆశలు బాగా పెరిగినాయి, పోటీ తత్వం పెరిగింది, ఖర్చు బాగా పెడుతున్నారు. ఇది కూడా రాజకీయంగానే చూస్తున్నారు. వాస్తవంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అనేవాడు ఈ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఆ గ్రామ అభివృద్ధి కోసం ఎన్నుకోవాలి. కానీ అది కూడా డబ్బు సంపాదించడానికి ఒక మార్గంలాగా కొంతమంది భావిస్తున్నారు. అందుకే ఈ డామినేషన్స్, అన్ని రకాల కుల తత్వాలు తీసుకొస్తున్నారు, డబ్బు పెత్తనాలు తీసుకొస్తున్నారు. ఏమైనా యూత్ మీదనే ఆధారపడి ఉంది. ఆ గ్రామం బాగుండాలంటే ఇప్పుడు యూత్ చేతిలోనే ఉంది. ఏ ఊర్లో చూసినా ఒక 30%, 35% ఓటర్స్ యూత్ ఉన్నారు. అయితే పల్లెలు మురవాలి, గ్రామాలు వికాసం చెందాలి, గ్రామీణ ఆర్థిక స్వావలంబన చేకూరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దాదాపు 3148 తండాలు గ్రామ పంచాయతీలుగా మారున్నాయి. ఆ పాలన ఆదివాసీలైన గ్రామ తండాలకే దక్కనుంది. మావానాటే మావారాజు అనేటువంటిది ఆదివాసీల కళ. మరి ఆ కళ ఎంతవరకు సాకారం కాబోతోంది? ఇప్పుడు ఇంతకుముందు ఏమో గ్రామంలో వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా ఉండేది. ఇప్పుడు నేరుగా బడ్జెట్ ద్వారా నిధులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా తండాలన్నీ కూడా రాబోయే రోజుల్లో గతం కంటే భిన్నంగా డెవలప్ అవుతాయి. ఒకటి, గతంలో ఎట్లుండేదంటే ఆ తండాలు ఊరికి అవతల విసిరివేసినట్టు ఉండడం వల్ల సర్పంచ్ ఎవరు ఎన్నికైనా గ్రామం నుంచి ఎన్నికయ్యేవాడు, ఒక వార్డు మెంబర్ మాత్రం ఆ తండా నుంచి ఉండేవాడు. అతనికి వాయిస్ ఉండేది కాదు. అందులో మళ్ళీ ట్రైబల్ కాబట్టి ఏ నిధులు లభ్యమైనా, అది గ్రామంలో వచ్చిన నిధులు కావచ్చు, పైనుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులు కావచ్చు,
ఇవన్నీ కూడా గ్రామంలోనే ఖర్చు పెట్టేవాళ్ళు కానీ తండాలలో ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఇది ఒక మన స్వాతంత్రం వచ్చిన కాదు చూసినా కూడా తండాలలో మనకి ఏ రకమైన అభివృద్ధి అనేది మనకు కనబడకపోయేది. వాళ్ళు ఇప్పటికీ 2-3 కిలోమీటర్ల దూరం మంచినీళ్ళ కోసం నడిచే పరిస్థితి, ఆ గ్రామానికి వచ్చి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి తండాలలో ఉండేది. ఇప్పుడు బడ్జెట్లో నేరుగా నిధులు ఇవ్వడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళు అక్కడే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆడ 500 మంది ఉంటారు, 5 లక్షలకు తక్కువ కాకుండా నిధులు ఇస్తామంటున్నారు. కాబట్టి 5 సంవత్సరాలు కనుక మనం అనుకుంటే 25 లక్షల రూపాయలు కేవలం స్టేట్ గవర్నమెంట్ నిధులే వస్తాయి. ఇది కాకుండా ఆర్థిక సంఘం నిధులు వస్తాయి కేంద్రం నుంచి. ఇవన్నీ కలిపినట్టయితే డెఫినెట్గా 5 ఏళ్లలో తండాల స్వరూపం మారిపోతుంది. గతంలో స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు ఒక అధ్యాయం అయితే ఈ 2019 నుంచి 24 మధ్యకాలంలో డెఫినెట్గా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తాయని ఆశిస్తున్నాం. శ్రీధరెడ్డి గారు, గ్రామ పంచాయతీల ఎన్నికల హోరు జోరు, అట్లాగే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలపై ఎన్నికల సంఘం నిఘా కూడా ఉంది. మొత్తం మీద గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచార సరళిని ఏ విధంగా ఏ కోణంలో చూడాలి? గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగేటప్పుడు ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా ఆ గ్రామాభివృద్ధికి పాటుపడేటువంటి తత్వము, సమయమిగలటువంటి సామర్థ్యము, అధికారులతో సంప్రదింపులు, సమస్యల గుర్తింపు, పరిష్కారాన్ని కృషి చేయగలిగేటువంటి అటువంటి బిహేవియర్, ఇవన్నీ ప్రాతిపదిక అయి ఉండాలనే ఆలోచనతోటే గుర్తు లేకుండా పార్టీల యొక్క ఊసు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. అయినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఏంటంటే మొత్తంగా పేరుకే గుర్తులేదు కానీ ఒక పార్టీలో 2-3 పోటీ పడుతుండొచ్చు, ఇంకో పార్టీలో 2-3 పోటీ పడుతుండొచ్చు, కానీ మొత్తంగా ఆ అభ్యర్థి వచ్చే వరకు నేను పలానా టీఆర్ఎస్ బలపరిస్తే ఓపెన్గా పేపర్ ప్రకటన కూడా ఇచ్చుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన, బీజేపీ బలపరిచిన, ఈ రకంగా ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ స్ఫూర్తి ఒకవైపు దెబ్బతింటా ఉంది. రెండవది, ఎన్నడూ లేనంతగా ధన ప్రవాహము, ప్రలోభాల పర్వం మాత్రం కొనసాగుతూ ఉంది. మీరు ఓటుకు 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి వాళ్ళ పంచాయతీలలో కూడా ప్రచార పర్వం జరుగుతున్నటువంటిది పరిస్థితి మనం చూస్తే నిజంగా ఎన్నికల సంఘం నిఘా అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. అది మరి వ్యయ పరిశీలకుల సామర్థ్యము సరిపోవట్లేదా, సరిపోయినంత మంది లేరా, నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయట్లేదా, ఇది ఇట్లనే జరుగుతుందిలే అని పేపర్ వరకు ఏం చూపించారో అది చూస్తున్నారా మనకి తెలియదు. కానీ ఒక రకమైనటువంటి వింత పొగడలు మాత్రం ఈ గ్రామీణ స్థాయి ప్రచారంలో పూర్తి స్థాయిలో ముందుకు వచ్చాయి. ఏది కాదేది ప్రచారానికి అర్హం అన్నట్టు కులం నుంచి మొదలుపెట్టి ప్రలోభాల వరకు, లేకపోతే మద్యం వరకు అన్ని రకాల వ్యవహార శైలులు దీంట్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది ఒక సరైన పద్ధతి అయితే కాదు. గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి ఒక పరిస్థితులకి వాళ్ళటువంటి కొత్త రకమైనటువంటి పద్ధతులలో అక్కడేదో డబ్బులు సంపాదించుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చాలామంది నిరాశపడినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఇది రాజకీయానికి తొలిమెట్టుగా ఏదో ఒక అధికారం ఆశించిన వాళ్ళకి అదొక తొలిమెట్టుగా పనికొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం బేసికలీ. కానీ మీరు నిఘా గురించి మాట్లాడారు. ఈ నిఘా కూడా ఒక పెద్ద ప్రశ్న. మీరు చెప్పాను, ఏకగ్రీవాల సంగతి చెప్పుకోవాల్సి వస్తే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏకగ్రీవంగా ఎక్కడో ఒకటో రెండో జరిగి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం కూడా ఎమ్మెల్యేల యొక్క కనుసన్నల్లో వాళ్ళు ఎవరికైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రామిస్ చేసిన వాళ్ళు, లేకపోతే అధికార పార్టీ ఖచ్చితంగా పలానా వాళ్ళని ప్రమోట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో నయాన్నో భయాన్నో ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజమైనటువంటి ఏకగ్రీవాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రవాసీయులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మరి ఆ అంశం ఎట్లా చూడాలి? ఏమంటే రాజకీయపరమైనటువంటి ఇంతకుముందే ప్రకాశన కూడా అన్నారు కదా, ఎందుకో ఆ పెత్తనాన్ని కోరుకుంటున్నారు, అధికారాన్ని కోరుకుంటున్నారు. నేను చూసాను ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆమె అమెరికా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, జనరల్ వచ్చిందని చెప్పేసి. నేను చెప్పాను కదా, రాజకీయాల్లో కొన్ని పెద్ద పదవులు ఆశించడం కోసము ప్రయత్నం చేయడం కోసం దీని ఒక తొలిమెట్టుగా, అంటే కనీసం ఒక ఎమ్మెల్యే దగ్గరనో లేకపోతే రాజకీయ పార్టీతోటి సంపర్కం కోసమో దీని ఒక తొలిమెట్టుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున పోటీ అవుతా ఉంది. దానికి తోడు రిజర్వేషన్లు, అవి మారటాలు, ఇవన్నీ కూడా కొన్ని సమీకరణలు దాంట్లో పనికొస్తాయి. ముందు అవకాశం రాలేదు, ముందు బీసీ ఉంది, ఎస్సీ ఉంది, ఇప్పుడు జనరల్ వచ్చింది, అప్పుడు కొంతమంది కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రకంగా రకరకాల పద్ధతుల్లో అక్కడ సమీకరణలు ఉన్నాయి. కానీ ప్రచారం పర్వం మాత్రం శృతి మించి మన సాధారణ ప్రచారం ఏదైతే గ్రామీణ స్థాయిలో అవసరమో అంతకు మించి ముందుకు పోతున్నటువంటి యొక్క పద్ధతులు మాత్రం మనం చూస్తాం. శివకిరణ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు కొనసాగనున్నాయి. మొత్తంగా 1,50,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. క్షుణ్ణంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు ఆర్థిక స్వావలంబన చేకూరే విధంగా, గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టమయ్యే విధంగా ఎలాంటి ముఖ్య సూచనలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది? ఏకగ్రీవ ఎలక్షన్స్ బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడుకుంటున్నాం చాలా మటుకు. అది చూస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో జనరల్గా యునానిమస్ సైడ్ వేవ్స్ నడుస్తున్నట్టున్నాయి. ఇవాళనే స్పీకర్ ఎలక్షన్ కూడా యునానిమస్గా అయ్యింది. అయితే యునానిమస్ అన్నప్పుడు, ఏకగ్రీవ ఎలక్షన్స్ అన్నప్పుడు అక్కడ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? మీరు ఫైనాన్షియల్ గురించి మాట్లాడినారు, కానీ దాని ముందు ఫైనాన్షియల్తో లింకేజ్ ఉంటాయి. అక్కడ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, సోషల్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయి,
అయితే చాలా మటుకు మనం కొంచెం స్టడీ చేస్తే ఏముందంటే అక్కడ పెద్ద ఇష్యూస్, చాలా స్ట్రాంగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అందరూ ఒకే విధంగా ఆలోచించినప్పుడు ఈ యునానిమిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే యునానిమిటీ అనుకున్నప్పుడు ఒకటేమో అపోజిషన్ లేదు అని ఒకటి, ఇంకోటేమో అగ్రిమెంట్ ఉన్నట్టు. అగ్రిమెంట్ ఉన్నది పాజిటివిటీ అనమాట, అన్ని ఇష్యూస్ మీద సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నట్టు. ఫైనాన్షియల్ దిక్కు మీరు ఆలోచిస్తే ఇప్పుడు అంతమంది చెప్పినట్టు యునానిమస్గా ఎలక్షన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడే ఒక రిపోర్ట్లో ఉంది, పోలింగ్ స్టేషన్స్ కూడా వాళ్ళు కొంచెం తగ్గినట్టు చూపిస్తున్నారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అవుతుంది. బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్స్లో. అవన్నిట్లో ద హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రిక్వైర్మెంట్ ఉందో అది తగ్గుతుంటుంది. ప్లస్ ఫైనాన్షియల్ ఇష్యూస్కి మనం డైరెక్ట్గా మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళకు కొన్ని ఫండ్స్ అవైలబిలిటీ చేస్తుంది. ప్లస్ అదే కాక ఎక్కడెక్కడైతే యునానిమస్ అవుతుందో కొన్ని అడిషనల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీ ఫండ్స్ కొన్ని ఎమ్మెల్యేస్ కూడా అన్నారు ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడైతే ఏకగ్రీవంగా అవుతాయో స్పెషల్ ఫండ్స్ ఆల్సో విల్ బి గివెన్ అన్నట్టు. సో ఇవన్నీ కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ సైడ్. అదే కాక లోకల్ రిసోర్సెస్ మనం ట్యాప్ చేసే అవసరం చాలా ఉంది. మనకు ఫారెస్ట్ రిసోర్సెస్ కావచ్చు, ప్లస్ టూరిజం రిసోర్సెస్ కావచ్చు, ప్లస్ ఈ టాక్సేషన్ రిసోర్సెస్. ఇప్పుడు మనం స్టేట్ మొత్తం చూస్తే ఒక విధంగా ఒక టాక్సేషన్ పాలసీ ఉంటుంది, కానీ దాంట్లోంచి మనం ఇచ్చే రిసోర్స్ కాకుండా లోకల్గా ఎక్కడైతే ఈ గ్రామాలు ఉన్నాయో అవి అభివృద్ధి చెందితే ఏ విధంగా అక్కడి నుంచి రిసోర్సెస్ ఇంకా ఎక్కువ జనరేట్ చేయొచ్చో దీని గురించి చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా అవి సెల్ఫ్ సస్టైనింగ్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నది, ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద సిటీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. అయితే గ్రామసీమలో రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి సోషల్ ఆడిట్ని ఏ విధంగా నిర్వహించాలి? ఈ సోషల్ ఆడిట్ అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్, దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అక్కడ ఉన్న గ్రామస్తులే. బయట నుంచి వచ్చి ఎవరు రిపోర్ట్లు ఇచ్చే అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు అక్కడ సమస్యలు ఏమున్నాయో, దాని పరిష్కారాలు ఏమున్నాయి కూడా, దానికి ఏం రిసోర్స్ అవసరం ఉన్నాయి కూడా, దే ఆర్ ద బెస్ట్ పీపుల్. కాబట్టి సోషల్ ఆడిట్ అన్నప్పుడు అందుకోసం ఈ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా చేస్తున్నప్పుడు ఒక వెరీ న్యూట్రల్ అన్బయాస్డ్ ప్రాసెస్లో ఈని ఆడిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అక్కడ ఈ యునానిమస్ అన్నప్పుడు కూడా అందరు కలిసి అపోజిషన్ లేకుండా ఒక సిమిలర్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఈ సోషల్ ఆడిట్ ఇంకా స్ట్రెంగ్త్ వస్తుందని ఇస్ మై వ్యూ. రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వటం, అట్లాగే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని పునరుద్ధరించడం, గ్రామీణ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం, రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా అమలు చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు నిధులు విధుల్ని బదలాయింపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకుంది? ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా దాదాపు 15-16 మంది ప్రభుత్వ సాలరీ తీసుకొని పనిచేసే సిబ్బంది ఉంటారు, గ్రామ సచివాలయం అని. అయితే వాళ్ళకు సంబంధించిన బడ్జెట్ అంతా నేరుగా వస్తుంది. ఇప్పుడు ఈవెన్ రోడ్లు ఉన్నాయి, ఒకప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లన్నీ కూడా పంచాయతీ నిధులతో వేసేవారు. గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న చిన్న కుంటలు ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ నిధులతోనే ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆ ఊర్లో మలేరియా నివారణకు డీడీటీ చల్లాలన్నా గ్రామ పంచాయతీ డబ్బులతోనే కొనాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నేరుగా ఇవ్వడం వల్ల ఈ అదనంగా వచ్చే 5 లక్షల రూపాయలని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఏవైతే తక్షణ అవసరాలు ఉంటాయో గ్రామాలల్లో వాళ్లకు వినియోగించుకోవడానికి ఇప్పుడు ఈ నిధులు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, లేకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చేటివి కావచ్చు. ఎందుకంటే అన్నీ డైరెక్ట్గా మంత్రివర్గ శాఖల నుంచే నిధులు వచ్చి ఇది అదనంగా వస్తున్నాయి. రెండవది, ఖర్చు ఏం తగ్గిందంటే ఇప్పుడు ఇవన్నీ నేరుగా పెట్టడం వల్ల ఇంతకుముందు పెట్టే ఖర్చు తగ్గింది, వాళ్ళకు ఒక ఖర్చు తగ్గింది, ఆదాయం పెరిగింది ఇప్పుడు. కాబట్టి వాస్తవంగా ఇది ఒక మంచి అవకాశం గ్రామాలను మంచిగా చేసుకోవడానికి. ఇప్పుడు చెక్ పవరు సర్పంచ్కు ఉప సర్పంచ్కు జాయింట్గా పెట్టడం వల్ల కొంచెం డిస్ప్యూట్స్ తగ్గుతాయి. ఎందుకంటే జనరల్గా అపోజిషన్ పార్టీ నుంచి ఉప సర్పంచ్ని తీసుకోవడం ఇట్లా ఒక అండర్స్టాండింగ్ మీద పోతుంటారు. ఎందుకంటే వార్డు మెంబర్లు ఎన్నుకోవాలి కాబట్టి ఒక అండర్స్టాండింగ్తో పోతుంటారు. కాబట్టి వైషమ్యాలు తగ్గుతాయి దీనివల్ల. ఇవరి బజార్ అని ఒక అద్భుతమైన గ్రామం మన భారతదేశంలో మహారాష్ట్రలో ఉంది, మన షిర్దీ పక్కనే. ఆ మోడల్గా మనము గ్రామాలను డెవలప్ చేసినట్టయితే ఆ గాంధీజీ ఆశించిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఉన్నతంగా ఉంది ఆ గ్రామం. అంటే అక్కడ మీకు ఏ రకమైన సమస్యలు లేవాడ, అన్నిటి కమిటీలు ఉన్నాయి. మంచినీళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, పరిశుద్ధానికి ఒక కమిటీ ఉంటుంది. తర్వాత ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటారో అందరు కట్టుబడి ఉంటారు. వాళ్ళు 20-25 ఏళ్ల కింద బోర్వేలు వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు వరకు ఒక్క బోర్వేలు ఆ ఊర్లో వేయలేదు. వరి పండించొద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆడ వర్షపాతం 440 మిల్లీమీటర్లు, నీళ్లు సరిపో వరి పండిస్తే, షుగర్ కేన్ పండిస్తే. అందుకని చుట్టూ ఎక్కడ చూసినా షుగర్ కేన్ కనబడుద్ది, ఆ ఊర్లో మాత్రం బ్యాన్. తర్వాత 22 లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఉండేది.
అన్ని షాపులు మూసేయాలని 20 ఏళ్ల కింద డిసిషన్ తీసుకున్నారు. ఈ రోజు వరకు మళ్ళీ ఒక్క లిక్కర్ షాప్ ఓపెన్ కాలేదు. అంటే ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటుగా వాళ్ళు వాలంటరీగా కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆ ఊరును అద్భుతంగా డెవలప్ చేశారు. 3 పంటలు పండిస్తున్నారు. 440 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని 3 పంటలు పండిస్తున్నారు. ఆ ఊరు మధ్యలో నుంచి పోయే ఒక చిన్న వాగు మీద 2 కిలోమీటర్ల వాగు మీద 20కి పైన చెక్ డ్యామ్స్ కట్టుకున్నారు. మన దగ్గర రూల్ ఏముంది తెలుసా, 2 కిలోమీటర్ల లోపల ఒకటే చెక్ డ్యామ్ ఉండాలి. అంటే ఈ చెక్ డ్యామ్స్ కానీ ఊరికి కావాల్సిన నీళ్లను వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకునే పద్ధతులు కానీ ఇవన్నీ ఈ స్వేచ్ఛ కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే గ్రామాలు నిజంగానే ఆ హివ్రీ బజార్కు తీసుకెళ్లి చూపెట్టాలి సర్పంచులందరినీ విడతల వారీగా. ఆ ఊరిని ఎట్లా డెవలప్ చేసుకున్నారు. పోపట్రావు పవార్ ఆయన ఆ ఊరివాడు, మంచి అవకాశాలను వదిలేసి ఊర్లోనే ఉంటున్నాడు. ఇప్పటికీ 30 ఏళ్ల నుంచి ఆయన సర్పంచ్ లేదా ఉప సర్పంచ్. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే సర్పంచ్, లేదంటే ఉప సర్పంచ్, ఎప్పుడు ఏకగ్రీవమే. అంటే అటువంటి గ్రామాలు కావాలి భారతదేశానికి. కేసీఆర్ గారికి అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ పంచాయతీరాజు నిధులలో విధులలో తప్పనిసరిగా మార్పులు తీసుకొచ్చారు ఈ చట్టం ద్వారా. శ్రీధరెడ్డి గారు, సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అలాగే ఆవాస్ యోజన, సడక్ యోజన ద్వారా గ్రామసీమల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు గ్రామాల అభివృద్ధి కోసం విరివిగా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను కూడా కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల వెన్నుదనతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? ఇప్పుడు గతంలో కంటే గ్రామాల అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఎందుకు ఉందంటే, ఇంతకుముందు చెప్పినట్లు ఆర్థిక సంఘం ద్వారా నేరుగా నిధులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత 4-5 ఏళ్లలో 20 లక్షల నుంచి 1.5 కోటి వరకు కూడా నిధులు ఇచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయి. కాకపోతే చిత్తశుద్ధితోటి, ఎట్లా అంటే చిత్తశుద్ధితోటి ఆ నిధుల్ని ఆ గ్రామాలకు మాత్రమే, లేకపోతే కొత్త రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేయడం కోసము, వాటర్ సప్లై కోసం చేయడము, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ కట్టడము, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయడము, ఇంకేదన్నా వెనుకబడిన వర్గాల కోసం ఇంకేదైనా ప్రయత్నం చేయడము, వాటి వరకు ఆ గ్రామంలో వాడాలి తప్పితే అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని గతంలో సరైన పద్ధతిలో వాడలేదన్నమాట మాత్రం వాస్తవం. వాటిని పాత కరెంటు బిల్లులకి, పాత నీటి బకాయిలకు కూడా వాడుకునే సందర్భాలు మనం చూసాం. సరే, నేను విమర్శ కోసం విమర్శ చేయట్లేదు. గ్రామాలకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోయిన 4 ఏళ్లలో, మొన్న ఎన్నికల సందర్భంగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, పలానా మెదక్ జిల్లాలో గాజిరెడ్డిపల్లికి నిధులు వచ్చినాయి, అన్నపరెడ్డిపల్లికి ఈ నిధులు వచ్చాయి, ఖమ్మం దగ్గర ఉన్నటువంటి కుర్నవెల్లికి ఈ నిధులు వచ్చాయి అని చెప్పి ఆ గ్రామాలలో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయించాం ఆ చైతన్యం రావడం కోసం. అయితే గ్రామ సర్పంచులు, మిగతా వార్డు మెంబర్ల యొక్క బాధ్యత దాన్ని ప్రభుత్వంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో వాళ్ళు సరిగ్గా సమన్వయం చేసుకొని వాటిని గ్రామాభివృద్ధికి మాత్రమే వాడుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. మీరు చెప్పినటువంటి గ్రామీణ సడక్ యోజన, లేకపోతే మిగతా 2 అంశాలే కాకుండా స్వచ్ఛ భారత్ కింద కూడా నిధులు వచ్చాయి. స్వచ్ఛ భారత్ కింద కూడా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణానికి డబ్బులు వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే గ్రామాలకు ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో, ఆ కార్యకలాపాలు ఉన్నాయో, ఆ స్కీమ్స్ ఉన్నాయో, వాటిని పద్ధతిగా వాడుకొని, కొన్నిట్లలో రీంబర్స్మెంట్ మోడ్ ఉన్నటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆ యూటిలిటీ సర్టిఫికేట్స్ పంపించడము, ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ ఎప్పటికప్పుడు పంపించడము, దాని ద్వారా నిధుల్ని వాడుకునే ప్రయత్నం చేయడం. ఈవెన్ RRR ద్వారా వచ్చే నిధులు డైరెక్ట్ గ్రామానికి ఇవ్వరు, కానీ ఆ గ్రామాల్లో ఉండేటటువంటి కట్టల నిర్మాణం, కరకట్టల నిర్మాణం వీటికే పనికొస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామసీమల యొక్క అభివృద్ధి కోసము అనేక రకమైనటువంటి నిధులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రూర్బన్ పేరుతో వచ్చినటువంటి రూర్బన్ క్లస్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని రూర్బన్ క్లస్టర్స్ పేరుతోటి తీసుకొని ప్రభుత్వము అక్కడ రోడ్స్ నిర్మించడము, డివైడర్స్ నిర్మించడం, ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ వీళ్ళ చేతిలో ఆ నిధులు ఎట్లా వాడుకోవాలి, ఎట్లా సద్వినియోగపరచుకోవాలి, ఆ గ్రామాన్ని సుందరంగా మలుచుకోవాలనే ఒక పద్ధతి ఉంటే ఖచ్చితంగా అవి సద్వినియోగం అవుతాయి, గ్రామాల అభివృద్ధి చెందుతాయి. అక్కడ ఉండే స్థానిక సంస్థల యొక్క అధికారాలు ఇంతకుముందు కూడా మాట్లాడారు. బదలాయించడం అనేది మనకి ఇంకా కూడా పూర్తి స్థాయిలో మనస్కరించట్లేదు. ఇంకా ఎమ్మెల్యే రాజు, ఎంపీ రాజు నడుస్తూ ఉంది. ఆ స్థాయి నుంచి అక్కడనే గ్రామసభలో జరిగే నిర్ణయాలకు వాల్యూ ఇచ్చి, వాటికి విలువనిచ్చి, వాటికి అనుగుణంగా అభివృద్ధి జరిగితే, నిధులు సద్వినియోగం అయితే మరింత బ్రహ్మాండంగా గ్రామాలు ఉంటాయో సందేహం లేదు. అయితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆదర్శ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణలో కూడా గంగదేవిపల్లి, అలాగే అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. మరి వాటి స్ఫూర్తితో గ్రామ పంచాయతీల సమగ్ర వికాసం ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఖచ్చితంగా ఇప్పుడు గంగదేవిపల్లి నేను చూశాను, అనకాపూర్ నేను చూశాను. ఒక సమిష్టికరమైనటువంటి ఆలోచన విధానం. ఎవరో ఒకళ్ళు అక్కడ టార్చ్ బేరర్గా ముందుండి, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఊరు గురించి చెప్పారు, అహ్మద్నగర్ మహారాష్ట్రలో, అట్లే గంగదేవిపల్లి, అక్కడ ఎవరో ఒకళ్ళు దాన్ని ముందుబడి తీసుకొని పోతూ ఉంటే గ్రామం మొత్తం కూడా
దాన్ని అనుసరిస్తూ వస్తూ ఉంది. మిగతా గ్రామాల్లో సర్పంచ్లకు ఒక సువర్ణ అవకాశం. ఇవాళ మనం చెప్తున్నటువంటి చాలామంది విద్యావంతులు, ఇంజనీర్లు, లేకపోతే మీరు ఇంతకుముందు విదేశీలో అక్కడ ఉండి ప్రవాసీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే వీటిని ఆదర్శంగా తీసుకొని అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, ఆడ వాళ్ళు డ్రైనేజ్ ఎట్లా మేనేజ్ చేశారు, లేకపోతే మరుగుదొడ్లను ఎట్లా నిర్వహిస్తూ ఉన్నారు, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గ్రామానికి వచ్చే నిధుల యొక్క వినియోగం ఎట్లా ఉంది, గ్రామ సభలు ఎట్లా అందరినీ సమిష్టిగా సమన్వయం ఏ విధంగా చేసుకుంటున్నారు, అధికారులతో సంప్రదింపులు ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఈ అన్ని అంశాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చే సర్పంచులకి అదొక సువర్ణ అవకాశం. వాళ్ళు ఆ గ్రామాలకు వెళ్ళి స్టడీ టూర్స్ చేసి, ఇప్పుడు ప్రకాశ్ అన్న చెప్పినటువంటి అహ్మద్నగర్ లాంటి పక్కన ఉన్న గ్రామాలకు కూడా వెళ్ళి స్టడీ టూర్స్ చేసి దాన్ని అమలుపరచుకోగలిగితే బాగుంటుంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు, పంచాయతీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో వేలాది తండాలు గ్రామ పంచాయతీలుగా మారున్నాయి. మరి ఈ గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య ఒక ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి నిధుల్ని, విధుల్ని సమకూర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్ళాలి? మీరు అన్నట్టు 73rd అమెండ్మెంట్ తోటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కావడం కానీ ఇవన్నీ ఈ హోల్ ప్రాసెస్ మూవ్మెంట్లోకి వచ్చిందండి. మీరు అన్నట్టు ఫైనాన్షియల్గా వాటిని స్ట్రెంథెన్ చేయడానికి అందుకు కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఆల్రెడీ అన్నట్టు లాస్ట్ ఇయర్ మనకు కొత్త గ్రామ పంచాయతీ పాలసీ కూడా వచ్చింది. దాంట్లో చెక్ పర్స్ ఇవ్వడము, రిసోర్స్ ఇవ్వడము అవన్నీ కూడా డిసైడ్ అయినాయి. అదే కాక కొన్ని స్టెప్స్ ఏవి తీసుకోవచ్చంటే ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్ ఉంటుంది. దాన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో ఏం చేస్తామంటే ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు ఇంత పర్సెంటేజ్ గ్రామ పంచాయతీలతో కేటాయించాలని ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ వైజ్ ఉంటే బడ్జెట్ ఎక్కువైనప్పుడు, రిసోర్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రామ పంచాయతీలకు గ్రాస్ రూట్ లెవెల్ ఉన్నందుకు రిసోర్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఒక ఫిక్స్డ్ అమౌంట్ కంటే ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ సిస్టమ్ ఉంటే అది బాగుంటుందని తెలుసు. తర్వాత అదే కాక ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, ఇండియాలోనే మన వేరే జాగాలు బాగా నడుస్తున్నాయని, కొన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా ఉన్నాయని. తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కడైతే బాగా మేనేజ్ చేసుకుంటున్నారో అక్కడ స్టడీ చేసే అవసరం ఉంది. అక్కడ వాటి రిసోర్సెస్ని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. సిమిలర్ థింగ్ కెన్ బి రెప్లికేటెడ్ బికాస్ మన దగ్గర ఉన్న సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడనే మనం స్టడీ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని నా వ్యూ. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే నార్మల్లీ మనం 73rd అమెండ్మెంట్ ఏమనుకున్నా డెవల్యూషన్ ఆఫ్ పవర్, డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అప్రోచెస్ గురించి అనుకుంటాం అనమాట. డీసెంట్రలైజ్ ఉన్నప్పుడు ఇప్పుడు తాండాలు గ్రామ పంచాయతీలాగా మారుతున్నాయి. కొన్ని ఇష్యూస్ స్టిల్ ఒక క్లస్టర్ అప్రోచ్, ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్లోనే పనిచేస్తాయి. పర్యావరణం అనుకోండి, మనము వాటర్ మేనేజ్మెంట్ అనుకోండి, స్పెసిఫిక్గా ఒక చిన్న గ్రామ పంచాయతీ మేనేజ్ చేసుకోలేకపోవచ్చు. ఒక క్లస్టర్ ఉంటే ఈజీగా ఉంటుంది. కొన్ని విషయాలు వాటంతటా గ్రామ పంచాయతీ లెవెల్లోనే వాళ్ళు రోడ్లు కానివ్వండి కొన్ని ఇష్యూస్ చేసుకోవచ్చు. అదే కాక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన శ్రీధర్ గారు చెప్పినారు, ప్రకాష్ గారు కూడా మాట్లాడినారు, నరేగా ఫండ్స్ అటువంటివి ఉన్నాయి. అవి కూడా మనము దీంట్లోనే మాకు ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఫోకస్ చేసుకునేటట్టుంటే ఫైనాన్షియల్లీ మనం స్ట్రాంగ్ కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్కి ఇంకా పాసిబిలిటీ ఉంటుందని ఇస్ మై వ్యూ. టెక్నాలజీ కూడా వాడుకోవడం చాలా చాలా అవసరం. సో వీళ్ళకి రోల్ ఇవ్వడము, రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము. ఆల్రెడీ అనుకున్నారు అప్పుడు ఒక టిపికల్ టైప్ ఆఫ్ చెట్లు అక్కడ ఒక గ్రామ పంచాయతీలో పెరగొచ్చని. సో ఆ అడ్వైజు, అగ్రికల్చర్ అడ్వైజు ఇవన్నీ వీళ్ళకు సమకూర్చగలిగితే మనము వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ స్ట్రెంథెన్ చేసే వాళ్ళం అవుతాం. అప్పుడు అవి వాటంతా ఈ గ్రామ పంచాయతీలు వాటంతా వాటి నిలబడే ఛాన్స్ ఉంటుందండి. రాష్ట్రంలో 12,000కు పైగా పంచాయతీ ఎన్నికలకు ఊరు వాడ అనే తేడా లేకుండా అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామీణ ప్రాంత ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరోవైపు పంచాయతీలకు నిధులు, విధుల్ని అందించినప్పుడే గ్రామ స్వరాజ్యం కళ సాకారం అవుతుందని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.